Hi friends, welcome back to Aberam Vlogs 786. Please subscribe చేసుకోండి నా ఛానల్ ని. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారండి నా ఛానల్ ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ గణేష్ నవరాత్రులు సెకండ్ డే కదా, సో పెరగన్నం చేస్తున్నాను. అందుకే బియ్యం కడిగి పొయ్యి పైన అయితే పెట్టేశాను. అన్నం అయ్యాక నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. అన్నం అయితే ఉడికింది, మెత్తగా ఉడికింది. ఇప్పుడు ఇందులోకి పెరుగు యాడ్ చేద్దాం. పెరుగు అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా పెరుగు అయితే వేసుకున్నాం కదా అన్నంలోకి, అందులోకి కాస్తంత సాల్ట్ వేసుకున్నాను. ఇలా కాసేపు ఒక 10 minutes అట్లా నానితే ఇంకా మంచిగా అవుతుంది అన్నం. పోపు దినుసులు తీసుకున్నాను. ఇందులోనే సాజీరా, లవంగం, ఇలాచి, మిరియాలు, మినప్పప్పు, శనగపప్పు ఉన్నాయి. పల్లీలు మన ఇష్టం, పల్లీలు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. పెరుగన్నం తినేటప్పుడు ఇలా పచ్చిమిర్చి తగులుతుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. అలానే ఒక 2 పచ్చిమిర్చిలు తీసుకున్నాను. ఇలా స్మాల్ పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. కొత్తిమీర, కరివేపాకు తీసుకున్నాను. ఇందులో గీ అయితే వేసుకున్నాను. పెనం పెట్టి దాంట్లో గీ అయితే వేసుకున్నాను. పోపు దినుసులు వేసుకున్నాను. పోపు దినుసులు అయితే వేసేసుకున్నాను. ఇవి వేగాయి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసేసుకున్నాను. ఈ అన్నంలోకి అయితే కొత్తిమీర పైనుండి వేసేసుకున్నాను గార్నిష్ లాగా. ఇప్పుడు ఈ పోపు అందులోకి కలిపేసుకున్నాను. అంతే, రెడీ పెరుగన్నం. ఇందులో కావాలంటే అల్లం కూడా వేసుకోవచ్చు, కానీ దేవునికి ప్రసాదం పెట్టేటప్పుడు అల్లం వేసుకోవద్దు. అల్లం వేసుకోకూడదు అనేసి వేయలేదు నేనైతే. మీరు ఎవరైనా ఇంట్లో చేసుకొని తినడానికైతే వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లిగడ్డ.